డ్రగ్స్ కేసులో సిట్ విచారణ వేగం పుంజుకుంది. సిట్ ముందు ఇవాళ తరుణ్ ఉదయం 10 గంటల నుంచి హాజరయ్యాడు. సిట్ అడిగిన ప్రశ్నలకు సూటిగా సమాధానాలు చెబుతున్నాడా? ఇప్పుడు ఇదే ఉత్కంఠ అందరిలో కొనసాగుతోంది. ఉదయం నుంచి సిట్ ఇన్వెస్టిగేషన్ రూమ్లోనే తరుణ్ ఉన్నాడు. అధికారులు వరుసపెట్టి ప్రశ్నలు సంధిస్తూ ఉన్నారు. దాదాపు 10 గంటలుగా తరుణ్ను సిట్ అధికారులు విచారిస్తూ ఉన్నారు. అతని నుంచి అసలు వాస్తవాలను బయటకు లాగే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇక తరుణ్ దగ్గర మెడికల్ శాంపిల్స్ కూడా తీసుకున్నారు ఉస్మానియా వైద్యులు. తరుణ్ బ్లడ్ శాంపిల్స్, తల వెంట్రుకలు, కాళ్ల గోళ్లను కూడా తీసుకున్నారు ఉస్మానియా వైద్యులు. వాటన్నింటిని పరీక్షించి అసలు తరుణ్ ఇందులో ఇన్వాల్వ్ అయ్యాడా లేదా, డ్రగ్స్ తీసుకున్నాడా లేదా అన్న రిపోర్ట్స్ని ఇస్తారు. ఇక అందరికీ వేసినట్టే తరుణ్కి కూడా కపుల్ ఆఫ్ క్వశ్చన్స్ వేశారు. మొదటి ప్రశ్న అసలు కెల్విన్ గురించి అడిగారు. కెల్విన్ ఎలా తెలుసు, ఎప్పటి నుంచి తెలుసు? డ్రగ్ పెడ్లర్ కెల్విన్ కాల్ లిస్ట్లో మీ పేరు ఎందుకుంది? ఇక పబ్ గురించి అడిగారు. 2009లో పబ్ నిర్వహించాడు తరుణ్. ఆ పబ్లో ఎలాంటి ఈవెంట్స్ చేసేవారు అని సిట్ అధికారులు ప్రశ్నించారు. ఎన్ని రోజులు పబ్ నిర్వహించారు? పబ్లో ఎలాంటి ఈవెంట్స్ని ఆర్గనైజ్ చేశారు? ఈవెంట్ మేనేజర్లు ఎవరెవరు తెలుసు? ఇలాంటి ప్రశ్నల వర్షాన్ని కురిపించారు తరుణ్కి. ప్రస్తుతం మా ప్రతినిధి రోహిత్ ఉన్నారు అక్కడ అప్డేట్స్ అందించడానికి. రోహిత్, సుమతి, ఉదయం 10:30కు ప్రారంభమైన తరుణ్ విచారణ 10 గంటల పాటు ఇంకా సుదీర్ఘంగా కొనసాగుతూనే ఉంది. ఇంతకు ముందే శాంపిల్స్ సేకరించారు, బ్లడ్ శాంపిల్స్ సేకరించారు, నెయిల్ శాంపిల్స్ తీసుకున్నారు, అలాగే హెయిర్ శాంపిల్స్ తీసుకున్నారు. క్లూస్ టీమ్ వచ్చింది, ఫింగర్ ప్రింట్స్ కూడా తీసుకున్నారు అని తెలుస్తోంది. అంటే ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్ చాలా పకడ్బందీగా ఉన్నారు, ఎలాంటి ఆధారాలు పక్కాగా సేకరిస్తూ ఉన్నారు. అంతేకాదు ఇప్పటి వరకు ముగ్గురిని ఎంక్వైరీ చేశారు, ముగ్గురిని విచారించారు. పూరి జగన్నాథ్ని, శ్యామ్కే నాయుడిని, సుబ్బరాజ్ని విచారించారు. వీళ్ళందరినీ విచారించిన విచారణ ఒక ఎత్తు అయితే తరుణ్ విచారిస్తున్న విచారణ ఒక ఎత్తు. తరుణ్కి డ్రగ్స్ తో పక్కా ఆధారాలు ఉన్నాయి, అంతేకాదు డ్రగ్స్ సప్లయర్స్ తో పక్కా సంబంధాలు ఉన్నాయని ఇన్వెస్టిగేషన్ సిబ్బంది నమ్ముతున్నారు. ఎందుకంటే తరుణ్ కేవలం సినీ సెలబ్రిటీ మాత్రమే కాదు, పబ్ వ్యాపారాలతో సంబంధం ఉన్న వ్యక్తి, పబ్ వ్యాపారాలు నిర్వహించిన వ్యక్తి. 2009లో ఆయన ఆన్ పబ్ ని నిర్వహించిన తర్వాత పబ్ మీద ఆరోపణలు రావడంతో ఆయన ఆ వ్యాపారాన్ని, ఆ పబ్ని అమ్మేశారు. తర్వాత గోవాకు మకం మార్చేశాడు. గోవాలో బీచ్ హౌస్లను ఆయన నిర్వహిస్తున్నాడు. సో ఈ బీచ్ హౌస్లకు ఎవరెవరు వస్తూ ఉంటారు, ఎలాంటి ఈవెంట్స్ జరుగుతూ ఉంటాయి, ఏ ఈవెంట్ ఆర్గనైజర్స్ డ్రగ్స్ ని సరఫరా చేస్తూ ఉంటుంటారు, సినీ సెలబ్రిటీలు ఎవరెవరు తీసుకుంటారు, విదేశాలకు ఎంత తరచుగా వెళ్తుంటారు, విదేశాలకు ఎవరెవరు వస్తుంటారు, అక్కడ ఎవరెవరు డ్రగ్స్ తీసుకుంటూ ఉంటారు, ఇలాంటి వివరాలన్నీ కూలంకుషంగా రాబడుతున్నట్టుగా తెలుస్తుంది. మొదట వచ్చిన తర్వాత ఏదో ఆన్సర్స్ మామూలుగా చెప్దామని అనుకుని ఉండొచ్చు, కానీ ఖచ్చితంగా లేకపోతే కొన్ని ఆన్సర్స్ స్కిప్ చేస్తూ ఉండొచ్చు. కానీ ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్ అడుగుతున్న క్వశ్చన్స్ 10 గంటల పాటు వాళ్ళ ప్రశ్నలను ఎదుర్కోవడం అంటే మామూలు విషయం కాదు. 10 గంటల పాటు వాళ్ళ ప్రశ్నలను ఎదుర్కొంటూ ఉన్నప్పుడు ముఖ కవళికలను బట్టి వాళ్ళు అబద్ధం చెబుతున్నారా, నిజం చెబుతున్నారా అనే వివరాలను సేకరించే అవకాశం ఉంటుంది. అండ్ ఉస్మానియా డాక్టర్స్ కూడా ఇంతకు ముందు పైకి వెళ్లారు, వాళ్ళు శాంపిల్స్ ని సేకరించారు. ప్రస్తుతం పైనుంచి ఎవరో వస్తున్నారు అండ్ ఎవరు వస్తున్నారో చూద్దాం. ఒకవేళ తరుణే రావచ్చు, ఎందుకంటే శాంపిల్స్ సేకరించిన తర్వాత అరగంట లోపే తరుణ్ విచారణ ఎదుర్కొంటున్న వాళ్ళు బయటకు వచ్చిన సందర్భాలు చూసాం. ఇప్పటికే తరుణ్ బ్లడ్ శాంపిల్స్ సేకరించి అరగంట దాటిపోయింది. క్లూస్ టీమ్ కూడా బయటకు వెళ్ళిపోయారు. అండ్ పైనుంచి వస్తున్నది తరుణ్ ఏమో అని అందరూ అనుకున్నారు, కానీ కాదు. అండ్ చాలా మంది సిబ్బంది బయటకు వస్తున్నారు. అయితే తరుణ్ సుదీర్ఘంగా విచారిస్తున్నారు. ఇంకా ఎంతసేపు విచారిస్తారు అనేది మాత్రం వేచి చూడాలి. ఇప్పటికే 10 గంటల సమయం దాటిపోయింది. సుబ్బరాజును విచారించిన తర్వాత కళ్ళు బయలు గమ్మే విషయాలు బయటకు వచ్చాయి. సుబ్బరాజు చెప్తున్నారు అసలు నేను డ్రగ్స్ తీసుకోలేదని. కానీ ఒకవేళ డ్రగ్స్ తీసుకోకపోతే డ్రగ్స్ ఎవరికైనా వాడటానికి వీళ్ళు ఆస్కారాన్ని కల్పించి ఉండొచ్చు. వీళ్ళు డ్రగ్స్ తీసుకుని వేరే వాళ్ళకి సప్లై చేసి ఉండొచ్చు. ఒకవేళ డ్రగ్స్ తీసుకుంటే విక్టిమ్స్ గా ఉండొచ్చు. డ్రగ్స్ ని సరఫరా చేసి ఎదుటి వాళ్ళు వాడే విధంగా ప్రవర్తించున్నట్లయితే వాళ్ళు ఖచ్చితంగా నేరస్తులుగా పరిగణింపబడే అవకాశం ఉంటుంది. ఈ రెండు కూడా చేయకపోతే వాళ్ళు కేవలం నిర్దోషులుగా బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. నిన్న సుబ్బరాజును సుమారు 12.5 గంటల పాటు విచారించిన తర్వాత చాలా విషయాలు బయటకు వచ్చాయి, ఇంకా ఎవరెవరితో సంబంధాలు ఉన్నాయి అనేది. అంతేకాదు పోలీసులు ఈరోజు మరో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. ఎఫ్ అనే ఒక పబ్ను కూడా లైసెన్స్ ను కూడా వాళ్ళు క్యాన్సిల్ చేశారు. అంతేకాదు జిఎస్ఎన్ఎల్ ఈ సమాచారం ఇచ్చాడు, చాలా పక్కగా సమాచారం ఇచ్చాడు. జిఎస్ఎన్ఎల్ ఎవరెవరికి డ్రగ్స్ ని సరఫరా చేశాడు, రవితేజకు సరఫరా చేశాడు, రవితేజ్తో పాటు ఇంకెవరెవరికి సరఫరా చేశాడనే వివరాలను కూడా రాబట్టారు. అంటే రవితేజను విచారించిన తర్వాత కూడా చాలా కీలక విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంటుంది. చాలా కాలంగా అంటే 2009లోనే పబ్ బిజినెస్లతో తరుణ్కి సంబంధం ఉంది కాబట్టి అప్పటి నుంచి దానికి రిలేటెడ్ బిజినెస్ తో సంబంధం ఉంది కాబట్టి గోవా అనగానే మనకి పబ్ కల్చర్ గుర్తొస్తుంటుంది. అక్కడ మాదక ద్రవ్యాల గురించి
చాలా వార్తలు వస్తుంటుంటాయి. ఈ నేపథ్యంలో 15 రోజులకోసారి తరుణ్ గోవా వెళ్తున్నాడు కాబట్టి టాలీవుడ్కి సంబంధించి తెలుగు ఇండస్ట్రీకి సంబంధించి ఎవరెవరు తరచుగా గోవా వస్తుంటుంటారు, ఎవరెవరికి డ్రగ్స్ అలవాటు చేసావు, నువ్వెంత తరచుగా డ్రగ్స్ తీసుకుంటూ ఉంటావు, ఇలాంటి ప్రశ్నలన్నీ కూడా అడుగుతున్నారు. అంతేకాదు డ్రగ్స్ తీసుకుంటూ ఉన్నట్టుగా ఉన్న ఈ ఆధారాలకి ఏం సమాధానం చెప్తావు అన్నప్పుడు ఖచ్చితంగా తరుణ్ ఆన్సర్స్ చెప్పక తప్పని పరిస్థితి ఏర్పడింది. ఒక రకంగా చెప్పాలంటే 10 గంటల పాటు లోపల చెమటలు పడుతున్న సందర్భం ఉంది అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్ ప్రశ్నావళిని 10 గంటల పాటు ఎదుర్కోవడం అంటే ఇది మామూలు విషయం మాత్రం కాదు. ఖచ్చితంగా ఇంతేకాదు ఇంకెవరెవరి పేర్లు బయటకు వస్తుంటుంటాయి. ఆల్రెడీ తెలుసు ఎవరెవరు డ్రగ్స్ వాడారు సినీ ఇండస్ట్రీలో, ఇతర పరిశ్రమలకు సంబంధించిన వారు ఎవరెవరు వాడారు, ఈ విషయాలన్నీ వాడిన వాళ్ళకి తెలుసు. వాళ్ళందరి వెన్నులోనూ ఇప్పుడు వణుకు పుడుతుంది కొత్తగా వస్తున్నటువంటి పెళ్లి. ఇప్పటి వరకు సినీ ఇండస్ట్రీకి సంబంధించి 12 మందికి మాత్రమే నోటీసులు పంపించారు. ఇది మొదటి పర్వం. ఇక నెక్స్ట్ లిస్ట్ లో ఎవరెవరు ఉండబోతున్నారు, ఎవరెవరు పేర్లు బయటకు వస్తున్నాయి, ఎవరెవరు నిర్దోషులుగా బయటకు వస్తారు, ఎవరెవరు డి అడిక్షన్ సెంటర్స్ కి వెళ్తారు, ఎవరెవరు కటకటాలకు వెనక్కి వెళ్తారు, ఇవన్నీ కూడా చాలా ఆసక్తికరంగాను చాలా ప్రశ్నార్థకంగాను మారాయి. అంతేకాదు ఖచ్చితంగా ఎవరిని కూడా వదిలేదు. వాళ్ళు రాజకీయ నాయకులు కానీ, లేదంటే ఇతర పరిశ్రమలకు సంబంధించిన వారు కానీ, లేదంటే విద్యా సంస్థలకు సంబంధించిన వాళ్ళు కానీ, లేదంటే సినీ పరిశ్రమలకు సంబంధించిన వాళ్ళు కానీ, ఎవరైనా కూడా డ్రగ్స్ తో సంబంధం ఉన్నట్లయితే ఖచ్చితంగా వాళ్ళని వదిలే అవకాశం లేదని చెప్తున్నారు. ఈ కెల్విన్ లాంటి ముళ్ళ చెట్టు కింద అంటకాగిన వాళ్ళు ఎవరు, కెల్విన్ ముళ్ళ చెట్టు కింద మత్తు తుప్పు పట్టిన వ్యక్తులు ఎవరు, వీళ్ళందరినీ కూడా బయటకు తీస్తాం, వాళ్ళందరూ తుప్పు వదిలేస్తామని చెప్తున్నారు. ఇన్వెస్టిగేషన్ అయితే మాత్రం ఇంకా కొనసాగుతుంది. ఇంకా ఎంతసేపట్లో తరుణ్ బయటకు వస్తాడు, తరుణ్ చెప్పిన విషయాలు ఎలాగున్నాయని మాత్రం తెలియాల్సి ఉంది. సుమతి. రైట్ రోహిత్, అది ఇంక 10 గంటలకు పైగా తరుణ్ విచారణ కొనసాగుతోంది. ఏ క్షణంలోనైనా తరుణ్ బయటకు రావచ్చు అని అనుకుంటున్నారు. ఎందుకంటే బ్లడ్ శాంపిల్స్, తల వెంట్రుకలు, అలాగే నెయిల్ శాంపిల్స్ కూడా ఉస్మానియా వైద్యులు అరగంట క్రితమే తీసుకెళ్లిపోయారు. దాదాపుగా అందరికీ కూడా అదే ప్రొసీజర్ జరిగింది. శాంపిల్స్ సేకరించిన ఒక గంట తర్వాత ఎవరైతే విచారణకు హాజరయ్యో వారు బయటకు వచ్చేసారు. ఇక ఇప్పుడు తరుణ్ కూడా ఒక గంటలో లేదంటే అరగంటలో బయటకు వస్తారన్న వెయిట్ చేస్తూ ఉన్నారు అందరూ కూడా.